ఉచిత విద్యుత్తుపై కూటమి సర్కారు మోసంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దళిత గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచితంగా అందించిన విద్యుత్తును కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతోంది చంద్రబాబు ప్రభుత్వం. లక్షలు వేలల్లో బకాయిలు చెల్లించాలి అంటూ వేధిస్తుంది. అంత డబ్బు కట్టలేని పేదలు కరెంటు కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాలలో పలు గ్రామాల్లో గిరిజన దళితులకు చెందిన విద్యుత్ కనెక్షన్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లోని దళిత వాడలు, కాలనీలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. దళితులు, గిరిజనులు నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్ల లోపు వినియోగించుకున్నప్పటికీ ఉచిత విద్యుత్తును అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తోంది. 150 యూనిట్ల లోపు వినియోగించుకున్న వారికి సైతం వేలల్లో పాత బకాయిలు ఉన్నారని బిల్లులు జారీ అవుతున్నాయి. చెల్లించుకుంటే కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్తును పునరుద్ధరిస్తాము అని చెబుతుండటంతో బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పేదలకు చేరువ చేయాల్సింది పోయి ఉన్న పథకాలను కూడా కోతలు విధించేందుకు చూస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక మన పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీ ఏరియా ఉందో ఏజెన్సీకి సంబంధించినటువంటి రెడ్డి గణపవరం గ్రామంలో ఉన్నాం. 200 యూనిట్లకు సంబంధించి కూడా గత ప్రభుత్వం యూనిట్లకు సంబంధించినటువంటి బిలో వాడుకునేటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బడుగు జీవులకి ఉచితంగా కూడా పథకాన్ని కూడా కల్పించారు. దీనికి సంబంధించి కూడా చూస్తే తూట్లు పొడుస్తూ నేడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఎక్కడున్నటువంటి ఉన్నారు వీరితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. 2019లోని అప్పుడున్న ప్రభుత్వం జీవో జారీ చేసింది. 97 జీవో ప్రకారంగా 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ కరెంట్ అనేది చెప్పారు. ఈ రోజున ఎక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారంటే మీకు గతం నుంచి బకాయిలు ఉన్నాయి, మీకు బకాయిలు ఉన్నాయి కాబట్టి 15,000, 20,000, 25,000 అలా బకాయిలు ఉన్నాయి, మీరు కొంత కట్టండి. 5-6 సంవత్సరాలు బట్టి మేము వాడుకుంటూ ఉన్నాము, ఇప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చి మీరు బిల్లు కట్టమంటున్నారు. ఏ కరెక్ట్ అది? అడవి ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుని వచ్చేవాళ్ళు గిరిజనులు, ఆదివాసీలు, ఇక్కడ దళితులు వీళ్ళందరూ కూడా పూటకే గడలేని పరిస్థితిలో కూలికెళ్ళి తిరగని పూట గడలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు వేలు ఒకసారి ఎలా కట్టమండి, మేము మీకు కట్టండి, బిల్లు ఇవ్వండి, మా కిరసనాలు కూడా లేదని చెప్పి మీటర్ బిగించండి అని చెప్తే మీటర్లు కూడా పీక్కుని వెళ్ళిపోయారు. చాలా దారుణంగా జరుగుతుంది. ఇది చాలా చట్ట వ్యతిరేకం. నెలకు వచ్చి 100 యూనిట్ల లోపే కాలుతా ఉంది. కానీ 100 యూనిట్లు కాల్ డేటాకి ఈ రోజున మీకు ఎక్కువ బిల్లు వచ్చేసింది, 15,000 వచ్చిందని చెప్పి ఇక్కడ నేమవరపు చేత దగ్గర వచ్చి మీటర్ పీక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ దాదాపు రెడ్డి గణపవరంలోని 6 మీటర్లు కట్ చేశారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించాలి. మొన్న వచ్చి మీరు 15,000 వచ్చింది, మీకు ఒక 5,000 అన్నా కట్టండి, కడితే మేము మీటర్ ఉంచుతాం లేకపోతే ఉంచమన్నారండి. ఒక్క నైట్ ఈ నైట్ కొండండి. మా ఇంటికాడ మగవాళ్ళు కూడా లేరండి, పనిలోకి వెళ్ళిపోయారు. మేము ఆడవాళ్ళు ఉన్నాం, సండి పెడతాళ్ళు ఇంట్లో అండి, చీకటిగా ఉంటుంది, ఒక్క నైట్ ఉంచమంటే ఉంచుకోకుండా మీటర్ పీక్కుని వెళ్ళిపోయారండి. కూలికి తెచ్చుకునే వాళ్ళు 20,000 కట్టాలంటే ఎక్కడ తెచ్చి కడతామండి మేము? ఇంట్లో ఇప్పటికింకా చీకటిలోనే ఉంటున్నామండి. బయట చీకటే, లోపల చీకటే. మరి ఎలా ఉంటామండి? మేము అంత కట్టాలంటే కట్టలేం కదండి బిల్లు. మీరు చూసారు కదండి, ఇప్పుడు బలుపు మాకు ఫ్యాన్ అండి, ఆ రెండిట్లకి ఇంత డబ్బు వస్తుందండి? రాదు కదండి. ఇప్పుడు కట్టేతేనే మేము అని పట్టుకెళ్ళిపోయారండి. 5,000, 10,000 అంటే ఎక్కడ తెచ్చి కడతామండి? అదే కాకుండా సరే డొక్కర్ కానీ పూటకడం పరిస్థితి మాది. మేము కూలి పనికేనండి వెళ్ళేది, పనికి వెళ్ళొస్తే తింటాం, లేకపోతే లేదు ఇంట్లో పడి ఉంటాం. 5 సంవత్సరాల్లో కూడా ఎస్టీ ఎస్సీలు కట్టక్కర్లేదు కరెంట్ బిల్లు అన్నాడు. అన్నాక ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కట్టలేదు కరెంట్ బిల్లు. ఇప్పుడు వచ్చి అంతే బిల్లు మీరు కట్టాలి, ఈయన డబ్బులు మీరు కట్టాలి, అన్ని కట్టాలి అని చెప్పి మీటర్ బీక్ వెళ్ళిపోతే ఎలాగా ఉండి కరెంట్ బిల్లు అలాగే వచ్చింది. 15,000 వచ్చిందండి. ఇప్పుడు కట్టమని మీటర్ పీకేసారండి. మేము పనిలోకి వెళ్ళామండి, వచ్చేసరికి మీటర్ పీకి పట్టుకుపోయారండి. ఏం చేయాలో మాకు తెలుస్తలేదు. మేము ఇంటి దగ్గరే లేమండి, పనిలోకి వెళ్ళిపోతాం. ఎవరో లేకుండా పీక్కొని వెళ్ళిపోయారు. సమాధానం ఏమీ లేదండి. ఈ రకంగా జరిగిందండి మాకు. జగన్ గారు వచ్చినప్పుడు అసలు బిల్లే కట్టక్కర్లేదు అన్నారు. ఇప్పుడు కొత్తగా కట్టమంటున్నారు సార్. అప్పుడే బాగుందండి మాకు, ఇప్పుడు మీద అప్పుడే బాగుంది సార్. ఇప్పుడు ఏమీ లేదండి. చంద్రబాబు గెలిచాక అసలు ఏమీ లేవండి, ఏమీ వస్తలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో స్కీమ్కి సంబంధించి 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా ఇచ్చారు. దాన్ని కూడా కొనసాగించాలని చెబుతున్నారు. ఇళ్లపై వచ్చి పూర్తిగా అధికారులు కూడా పూర్తిగా తీసుకెళ్లిపోయినటువంటి మీటర్లు ఏవైతున్నాయో వాటిని కూడా బిగించాలని చెప్పి ఉన్నటువంటి గిరిజనులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.